రమదాన్ ఉపవాసం నియ్యత్ సంకల్పం ఎలా చెయ్యాలి? అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా ప్రియమైన కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు రమదాన్ నెల వచ్చేస్తోంది. ఈ సమయంలో మనందర్నీ ఒక చిన్న సందేహం తరచూ వేధిస్తుంటుంది. అదేమిటంటే, ఉపవాసం ఉండటానికి ప్రతిరోజూ నియ్యత్ చేసుకోవాలా, లేక నెల మొత్తానికి కలిపి ఒక్కసారి నియ్యత్ చేసుకుంటే సరిపోతుందా? దీని గురించి ఇస్లాం ఏం చెబుతుందో ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకుందాం. నియ్యత్ అంటే ఏమిటి? మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నియ్యత్ అంటే నోటితో చెప్పే పదాలు కాదు, అది మన మనసులో ఉండే దృఢ నిశ్చయం. మీరు రేపు అల్లాహ్ కోసం ఉపవాసం ఉండబోతున్నారని మీ మనసులో తెలిసినా, లేదా ఉపవాసం కోసం మీరు సహర్ తెల్లవారుజామున భోజనం చేయడానికి నిద్రలేచినా, అది నియ్యత్ కిందే లెక్క. దీనికోసం ప్రత్యేకంగా అరబిక్ పదాలు లేదా పెద్ద పెద్ద దువాలు గట్టిగా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్లాహ్ మన హృదయాలలో ఏముందో తెలుసుకునేవాడు. ఖురాన్ మరియు హదీసుల ఆధారాలు. మనం చేసే ప్రతి పనికి నియ్యత్ అనేది ప్రాణం వంటిది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: కర్మలన్నీ కేవలం సంకల్పాల నియ్యత్ పైనే ఆధారపడి ఉంటాయి. సహీహ్ బుఖారీ 1. అంటే మనం చేసే ఆరాధన అల్లాహ్ వద్ద స్వీకరించబడాలంటే మనసులో సరైన ఉద్దేశం ఉండాలి. రమదాన్ ఉపవాసాల విషయానికి వస్తే ప్రవక్త వారు ఇలా వివరించారు: ఎవరైతే ఫజ్ర్ సమయానికి ముందే రాత్రి వేళలోనే ఉపవాసం ఉండాలని సంకల్పించుకోరో వారి ఉపవాసం పరిగణించబడదు. అబూ దావూద్ 2454. దీనిని బట్టి మనం నిద్రపోకముందే లేదా సహర్ సమయంలోనైనా మనసులో సంకల్పం చేసుకోవడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. నెల మొత్తానికి ఒకే నియ్యత్ సరిపోతుందా? ఇక్కడ ఇమాం మాలిక్ వంటి కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం రమదాన్ ప్రారంభంలోనే నేను ఈ నెల అంతా ఉపవాసాలు ఉంటాను అని మనసులో బలంగా అనుకుంటే అది సరిపోతుంది. ఎందుకంటే రమదాన్ అనేది ఒకే పవిత్ర కార్యం. అయితే మెజారిటీ పండితుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజుకు విడివిడిగా నియ్యత్ చేసుకోవడం ఉత్తమం మరియు సురక్షితం. ఎందుకంటే ప్రతిరోజు ఉపవాసం ఒక ప్రత్యేకమైన ఆరాధన. ఒకవేళ మధ్యలో ప్రయాణం వల్లనో లేదా అనారోగ్యం వల్లనో ఉపవాసం విరమిస్తే తిరిగి ప్రారంభించినప్పుడు మళ్లీ కొత్తగా నియ్యత్ చేసుకోవడం తప్పనిసరి. మనం చేయాల్సిన ఉత్తమమైన పని, మనం పాటించాల్సిన సులువైన పద్ధతి ఏమిటంటే, ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు లేదా సహర్ తినేటప్పుడు మనసులో నేను రేపు రమదాన్ ఉపవాసం ఉంటాను అని ఒక్కసారి అనుకోవడం. ఇది మన మనసుకు ప్రశాంతతనిస్తుంది మరియు సందేహాలను దూరం చేస్తుంది. ఇస్లాం చాలా సులభమైనది. నియ్యత్ విషయంలో అనవసరంగా కంగారు పడకండి. మీరు సహర్ కోసం లేచారంటేనే మీరు నియ్యత్ చేసుకున్నట్లు అర్థం. కాబట్టి నా ప్రియమైన వారలారా, అబద్ధపు ప్రచారాలను లేదా కఠినమైన నియమాలను నమ్మి అయోమయానికి గురికాకండి. అల్లా మన మనసులను చూస్తాడు, మన మాటలను కాదు. ఈ రమదాన్ నెలలో మనందరి ఉపవాసాలను ఆరాధనలను అల్లా స్వీకరించుగాక. ఆమీన్. సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ రిమైండర్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాయిన్ తెలుగు రిమైండర్.